Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ సంబంధించి దొనకొండలో ఏర్పాటు చేస్తే బాగుంటది. అక్కడ 1,20,000 ఎకరాల ప్రభుత్వ ల్యాండ్ ఉన్నది. దాంతో హైవే దగ్గరగా ఉన్నది, కనెక్టివిటీ ఉన్నది. అలాగే మన కడపలాగా అక్కడ పాత ఏరోడ్రోమ్ ఉన్నది. అక్కడ అంటే అలాంటి పరిస్థితిలో అలాంటి ప్లేస్ లో పెడితే మీరు బాగుంటుంది అనుకుంటున్నారా? దొనకొండ గాని అనకొండ గాని ఎక్కడైనా 2,00,000 కోట్లు పెట్టి రాజధాని కట్టే స్టేజ్ లో లేదు. ఎక్కడైనా గాని మన ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని బట్టి కట్టేది లేదు. ఒక సిటీ కట్టాలంటే ఇబ్బంది, ఒక సిటీనే కట్టాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దొనకొండ గినకొండ ఎన్నేం ప్రపోజల్స్ రావు. ఏదైనా గాని ఇప్పుడు మనం రాజధాని ఏదైనా గాని ఒక క్వశ్చన్ పేపర్ లో ఒక క్వశ్చన్ ఇస్తారు, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని ఏమని రాయాలా? కాబట్టి ఏదన్నా గాని వైజాగ్, అమరావతి, దొనకొండనా ఏదైనా గాని ఒక రాజధాని ఏర్పాటు చేయాల రాబోయే కాలంలో. ఈ జరుగుతున్న ఎన్నికలు 2 పార్టీలకు కూడా చాలా క్రూషియల్ ఎన్నికలు. ఇవి 2 పార్టీలు కూడా జీవన్మరణ సమస్య ఎన్నికలు, తెలుగుదేశం పార్టీకి కానీ వైసీపీకి కానీ. ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీకున్న అనుభవంతో ఏ పార్టీకి వచ్చే అధికారం వచ్చే అవకాశం ఉన్నది, ఏ పార్టీకి ప్లస్ ఉంటది? హోరాహోరీగా ఎలక్షన్లు జరుగుతుంటాయి. ఇప్పుడే అయితే మనం ఏమి చెప్పలేము. ఇంకా ఒక 10 రోజులు 15 రోజులు పోయినాక ఒక వారం ముందు, ఎన్నికల ముందు చెప్పొచ్చు. నాకు తెలిసినంత వరకు, నా రాజకీయ పరిజ్ఞానం ఉన్నంత వరకు ఇప్పుడు క్వీన్ కంటెస్ట్ ఉంది. కాబట్టి ఇంకా వచ్చే పరిస్థితుల్లో ఏదైతే చెప్పలేదు. అంటే మీరు 30 సంవత్సరాలు అంతకుముందు ఉన్నా కూడా రాజశేఖర రెడ్డి గారితో మీరు, మహేశ్వర రెడ్డి గారితో సన్నిహితంగా ఉండి వాళ్ళ ఎమ్మడి మీరు నడిచారు. తర్వాత రాయలసీమ ఉద్యమంలో కూడా మీరు పాల్గొన్నారు అప్పుడు ఆ సమయంలో. కానీ కొంతమంది వరకు చాలా మంది వెళ్తున్నది ప్రత్యేక రాయలసీమ లేకుంటే గ్రేటర్ రాయలసీమ. గ్రేటర్ రాయలసీమ అంటే పాత ఏదైతే సీడెడ్ ఉన్నదో, సీడెడ్ ప్రాంతం, దత్తమండలం అంటాం, దాంతో కలుపుకొని చేయాలన్న ఆలోచన కొంతమంది చేస్తున్నారు. మీతో పరిచయం ఉన్న కానీ మహేశ్వర రెడ్డి గారు కానీ, లేకుంటే ఇక్కడ ఉన్న దశరథరామరెడ్డి కానీ అడుగుతున్నారు. దీనిపైన మీరేమంటారు? అవన్నీ ఇప్పుడు అమలయ్యే పథకాలు కావు. ముస్లితరం నాయకులు పేపర్ల మీద కూర్చొని ఏయో ఊహించుకుంటా గ్రేటర్ రాయలసీమ, ఇంకొక రాయలసీమ, ఒక రాజధాని లేదు మనకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కంతా కలిపినా ఒక రాజధాని లేదు. ఇంకొక గ్రేటర్ రాజధాని తెచ్చుకొని దానికి 2,00,000 కోట్లు, దీనికి 2,00,000 కోట్లు, అవన్నీ సాధ్యమయ్యేది కాదు. ఉద్యమాల కాలం పోయింది. అప్పుడు రాయలసీమ ఉద్యమంలో మనం అందరం కూడా బాగా చురుగ్గా పాల్గొని ఉన్నాము. ఇప్పుడు కాలం మారిపోయింది. ప్రతి ఇంట్లో చదువుకునే వాళ్ళు, ఒక్కొక్క ఇంట్లో 2-3 ఆడపిల్లోళ్ళు గాని, మగపిల్లోళ్ళు గాని, కొడుకులు గాని, కోడళ్ళు గాని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, ఇంకా MBA చదివి ఇంకా రకరకాలుగా ఉద్యోగాల్లో అన్ని విన్నారు. ఇవన్నీ అనకొండ, దొనకొండ, అమరావతి ఇవన్నీ వాళ్ళకేం పట్టవు. కాబట్టి బాగా వెల్ సెటిల్డ్ అవుతాండారు, బాగా అభివృద్ధి చెందుతాండారు. కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో నువ్వు ఎక్కడైనా గమనించు, ఒక పల్లెల్లోకి పోతే 100-150 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. కాబట్టి కబుర్లన్నీ ఏం పనికొచ్చే కబుర్లు కాదు. ఈ ప్రాంత లేకంటే ఈ రాష్ట్రానికి సంబంధించి కానీ, లేకంటే ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి కానీ, మీరు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ ప్రభుత్వానికి, మీ పార్టీకి సంబంధించి మీరు ఏదైనా సూచన చేయాలనుకుంటున్నారు? ఏ విధంగా మీ అభిప్రాయం, ప్రజలకు ఏ విధంగా అప్పీల్ చేయబోతున్నారు? ప్రజలకు మనం చేసేది ఏముంది? ఆయన ముఖ్యమంత్రి అయితే చెప్తాం ఈసారి డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టని. ప్రజలకు మనం పిలిపించేటంత నాయకత్వం మనకేం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి కలిస్తే చెప్తాం, సార్ సంక్షేమమే కాదు అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టండి, ఇంతవరకు అభివృద్ధి నిల్లు అని చెప్తాం. ఇది మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి గారు చెప్తున్నది. రాజశేఖర రెడ్డి గారి మించిన విలక్షణత ఎవరిలో ఏ నాయకులో కనపడలేదని చెప్తున్నారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇంతవరకు జరిగింది వేరు. ఇక మేమైతే అభివృద్ధి, సంక్షేమం ఉన్నది ప్యారలల్ గా జరగాల, సమాంతరంగా జరగాలని మేము చెప్తున్నాం. అలాగే అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని మేము చెప్పాలని ఆయన కోరుకున్నామని వీరశివారెడ్డి గారు అంటారు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన,
స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరికి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.